హాయ్ గైస్, ఇక ఐపీఎల్ లో ఈ రోజు సెకండ్ మ్యాచ్ వచ్చేసి జీటీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మధ్య హోరాహోరీ పోటీ జరగనుంది. ఇక వీళ్ళ ప్రీవియస్ 8 రికార్డ్స్, పిచ్చి రిపోర్ట్, ప్లేయింగ్ లెవెల్, విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికొన్నా చూద్దాం. ఇక పిచ్చి రిపోర్ట్ విషయానికి వస్తే అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇది పూర్తిగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అండి. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ అయితే మొత్తం బౌలింగ్ తీసుకుంటారు. చేజింగ్ టీం కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ పిచ్ లో ఇప్పటి వరకు 15 మ్యాచెస్ జరగగా అందులో 10 మ్యాచెస్ చేజింగ్ లో విజయం సాధించగా కేవలం 5లోనే ఫస్ట్ బ్యాటింగ్ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది. ఇక ఇరు జట్ల మధ్య ఎటు రికార్డ్ చేస్తే లాస్ట్ 6 మ్యాచెస్ లో 3 మ్యాచ్లు జీటీ గెలవగా 3 మ్యాచ్లు ఢిల్లీ క్యాపిటల్ విజయం సాధించింది. ఇక ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే డూప్లెసిస్, అభిషేక్ పోరెల్ ఓపెనింగ్ చేయనున్నారు. ఇక మిడిల్ ఆర్డర్ లో కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అతోష్ శర్మ స్టబ్స్ తో అది పటిష్టంగా ఉంది. స్పిన్ బౌలింగ్ లో కెప్టెన్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్ లో టీ నటరాజన్, చమీరా, మోహిత్ శర్మతో వైవిధ్యంగా ఉంది. ఇక అభిషేక్ పోరెల్, డూప్లెసిస్ మంచి పార్ట్నర్షిప్ ఇస్తే దాని భారీ స్కోర్ మలచడానికి కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, స్టబ్స్ లాంటి బ్యాటింగ్ అయితే వీళ్ళకు ఉంది. వీళ్ళందరూ కలిసికట్టుగా రాణిస్తేనే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తారు. ఢిల్లీ ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తేనే సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక మరో జట్టు జీటీ విషయానికి వస్తే ఓపెనర్స్ గా సాయి సుదర్శన్, శుభమన్ గిల్ చేయనున్నారు. వీళ్ళిద్దరైతే మంచి పాములో ఉన్నారు. ప్రతి మ్యాచ్ లో మంచి పార్ట్నర్షిప్ అయితే ఇస్తున్నారు. ఇక మిడిల్ ఆర్డర్ లో జోస్ బట్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియాతో పటిష్టంగా ఉంది. ఇక రుద్రపాటు కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. స్పిన్ బౌలింగ్ లో రషీద్ ఖాన్, సాయి కిషోర్ ఉన్నారు. ఇక ఫాస్ట్ బౌలింగ్ లో ప్రసిద్ధ కృష్ణ రబడాతో పటిష్టంగా ఉంది. ఇక జీటీ సీజన్ లో అద్భుతంగా ఆడుతుంది. ఇక ఇరు జట్లు బలాలు చూస్తే ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై జీటీ విజయం సాధిస్తుంది. ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ విజయం సాధిస్తుంది.